హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ అంగన్వాడీ కేంద్రాలలో వాళ్ళ యొక్క పేర్లను ఎప్పుడు నమోదు చేయించుకోవాలి, సో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భవతులకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మరి లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో చాలామంది గర్భవతులకి డౌట్ వస్తూ ఉంటుంది, ఎందుకంటే అంగన్వాడీ కేంద్రాలలో ఎప్పుడు పేరు నమోదు చేయించుకోవాలి, సో వీటి వల్ల ఉపయోగం ఏంటి అనేది. సో నిజానికి ఈ అంగన్వాడీ కేంద్రాలు అనేవి ప్రెగ్నెన్సీ ఉమెన్స్కే కాకుండా చిన్న పిల్లలకి, అలాగే ఆఫ్టర్ డెలివరీ తర్వాత తల్లికి బిడ్డకి ఇద్దరికి సంరక్షణగా ఉండాలి అనేసి, సో పోషకాహార లోపం అనేది పిల్లల్లో తల్లుల్లో ఉండకుండా సో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని అయితే ప్రవేశపెట్టిందన్నమాట. సో అప్పటి నుంచి కూడా మనకి ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే కన్ఫర్మ్ అవుతుందో, సో మనం ఎప్పుడైతే టెస్ట్ చేయించుకొని ఓకే కన్ఫర్మ్ అని తెలుసుకుంటామో, సో మనం అప్పుడే వెళ్ళి మనము అంగన్వాడీ కేంద్రాలలో పేరు నమోదు చేయించుకోవాలి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆశా వర్కర్లకి ఇన్ఫామ్ చేస్తారు, లేదా మనమైనా ఇన్ఫామ్ చేయాలి. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రతి నెల కూడా మన యొక్క బరువును జోకుతూ ఉంటారన్నమాట. సో అలాగే ప్రతి నెల కూడా మనకు ఎగ్స్, అలాగే రైస్ కూడా ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు మట్టికి ఖచ్చితంగా మనము అంగన్వాడీ కేంద్రాలలోకి వెళ్ళి తినాలి రైస్ని, ఎందుకంటే వాళ్ళు చాలామంది రైస్ తీసుకొని పడేస్తున్నారు అని ఒక ప్రాబ్లం ఉందన్నమాట. సో అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు రండి, వచ్చినాకనే ఇక్కడనే మీరు తినండి అని చెప్తా ఉన్నారు. సో వాళ్ళు ప్రతిరోజు కూడా ఒక ఎగ్, అలాగే పాల ప్యాకెట్స్ కూడా ఇస్తూ ఉంటారన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి పుట్టబోయే బిడ్డ పోషకాహార లోపం ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతో మనకి ఈ యొక్క పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే తల్లిలో గనక ఒకవేళ రక్తం అనేది తక్కువగా ఉంటే కూడా సో మనకి ఐరన్ సప్లిమెంట్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో ప్రతిసారి కూడా బీపీ చెకప్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు అలాగే ఆశా వర్కర్లు ఇద్దరూ కలిసి కూడా మీ యొక్క సంరక్షణ చూసుకుంటారు. ఆశా వర్కర్లు ప్రతిసారి కూడా మిమ్మల్ని చెకప్కి మీ పక్కలే ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుంది. సో మీకు గనక ఏదైనా ఇబ్బంది గనక ఉంటే డెలివరీ టైంలో, అంటే డబ్బుల పరంగా ఇబ్బంది ఉన్నా కూడా మీకు అంగన్వాడీ కేంద్రాల నుంచి సహాయం పొందే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా మీరు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిపోయినాక ఎప్పుడైనా కూడా మీరు అంగన్వాడీ కేంద్రాల్లో పేరు నమోదు చేయించుకోవాలి. ఇది ప్రెగ్నెన్సీ టైంలోనే కాదు, ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా ఖచ్చితంగా మీకు మళ్ళీ ఎగ్స్, పాలు కూడా వస్తూ ఉంటాయి. సో ఇవి మీకు చాలా యూజ్ ఉంటుంది, మీకు పోషకాహార లోపం అనేది ఉండకుండా ఇది ఒక మంచి అవకాశం అన్నమాట. ఖచ్చితంగా అంగన్వాడీ కేంద్రాల్లో మీ యొక్క పేరుని నమోదు చేయించు. మరొక వీడియోలో ఆశా వర్కర్లని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి, వాళ్ళ ద్వారా ఉపయోగం ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.